షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మన చక్రధారులచే మీ శిరమును ఖండిస్తునని ప్రతిజ్ఞ చేసినాడు. ప్రాణేశ్వర దేవి, అంతటి అవతార పురుషుడే ఇంత ప్రతిజ్ఞ చేసిన దేవి. దేవి, ఓ అశరీరవాణి, ఈ వార్త నిజమా? నేనా శ్రీకృష్ణ పరమాత్మని పరమ భక్తుడని నన్నే చంప ప్రతిజ్ఞ చేశాను. నా అపరాధం ఏమిటి? నే చేసిన పాపం ఏమిటి? ఏమనదవా? నీ గగన విహారములో ఒళ్ళు మరచి నీవు చేసిన నిశ్చీవనం సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుల వారి దోషపడినది. అంత మహానుభావునికి ఎంత ఘోరాపచారం చేసినాను, మహాపాపిని. మహారాజా, నమ్మలేకున్నాను. ఇది నిజమేనా? అవును గురుదేవ. గగన విహారులకు క్రిందు మీదులు కనిపించవు. ఆ పాపమే నాకు కొట్టినది. ఇంకా నాకు బ్రతుకు లేదు. దేవి, ప్రాణేశ్వర. దేవి, నేను మందభాక్షుడను. ప్రాణేశ్వర, నేను చేసిన నోములు, మీరు చేసిన తపస్సులు ఇలా పరిణమించాయా? ఇంకా మేము ఈ గండం నుండి కాపాడగల రక్షకులు ఎవ్వరూ లేరా? ఇంకెక్కడి రక్షకులు దేవి? అకాల మరణము నా నొసటలు రాసి ఉన్నది. అఖండ మహిమాన్వితుడైన ఆ అవతార పురుషుని ఆగ్రహాల జ్వాలల నుండి భస్మము కాకుండా నన్ను రక్షించగల నాథుడెవడు? మహారాజా, మీరలా అధైర్యపడకండి. మీకు వరములను గ్రహించిన ఆ బ్రహ్మదేవుడే మిమ్ము కాపాడగలడు. ఆలస్యం చేయకండి. వెంటనే వెళ్ళి ఆ భక్తవత్సలునే శరణు కోరండి. ఒక్క బ్రహ్మదేవునే కాదు, ముక్కోటి దేవతలను శరణు కోరుతాను. ఈ అకాల మృత్యు బాధను నేను భరించలేను. ఏ పుణ్యాత్ముడైనా నన్ను రక్షించరా సరే, లేకున్నా ఇదే నా కర్సాది వందనం. ప్రాణేశ్వర, నా రాజ్యానికి, నా భార్యకు, పిల్లలకు ఇక మీరే దిక్కు. దేవి, నేను వెళ్ళి వస్తాను. మనకి కడసారి చూపు. ప్రాణేశ్వర, అటువంటి మాటలు అనకండి. మీకు శుభం కలుగుతుందని నా విశ్వాసం. ధైర్యంగా వెళ్ళిరండి. నేను 1000 దేవుళ్లకు మొక్కుకుంటాను. రక్షమాం రక్షమాం పరమేష్టి, జగత్కర్తవు, జగద్భర్తవు, సకల జీవుల అదృష్ట సంవిధాతవు, కర్మ విధివి. నా అపరాధమేమి? బుద్ధి తెలిసి నేనే పాపమును చేయలేదు. నేను ఈ అకాల దుర్మరణ బాధ భరించలేను. భక్తవత్సల, నేను మీ భక్తుడను. శ్రీకృష్ణ చక్రధాటి నుండి నన్ను రక్షించండి. మీరే శరణు. గంధర్వ, నిన్ను సంహరింపు ప్రతిజ్ఞ చేసిన ఆ శ్రీకృష్ణుడనగా ఎవరనుకుంటువి? భూభారము తగ్గించుటకై అవతరించిన శ్రీ మహావిష్ణువే. ఆ మహామహుని ప్రతిజ్ఞ మాన్ప నా తరము కాదు. అయిన నా గతి ఏమి విధాత? నిన్ను రక్షించగలవాడు మహేశ్వరుడే. సకల భూతనాథుడు, దయాసముద్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఆ ఆదిశంకరుని శరణు కోరు. నీకు తరుణోపాయం లభించగలదు. ఆలస్యం చేయకుము, వెళ్ళుము. నమో నమః. మీ ఆజ్ఞయే ఇక నాకు ధైర్యం. పాహిమాం పాహిమాం పార్వతీ రమణ, విశ్వనాథ, విశ్వరూప, విశ్వరక్షక, శంకర, భయంకర, శరణు శరణు. గంధర్వ, నీ ఆర్తికి కారణము మాకు తెలియదు. నీకు వచ్చిన భయమేమీ లేదు. లెమ్. ఆహా, గంగాధర, ఎంత చల్లని మాట సెలవిచ్చారు. కానీ మా హరిహరులకు భేదము లేదని గుర్తించి బుద్ధిగా వినుము. మాలో ఒకరికి అపచారము చేసిన రెండవ వారికి చేసినట్టే. కనుక ఇక నీకు రక్ష. ఇంకెక్కడి రక్ష మహాదేవా? ఎక్కడేమిటి, శీఘ్రమే వెళ్ళి ఆ శ్రీకృష్ణునే శరణు కోరు. పరమశివ, బ్రహ్మదేవులు తమ చరణములను ఆశ్రయించమన్నారు. తమరు నన్ను మృత్యువుకే ఎదురేగమంటున్నారు. మూఢుడ, సర్వ కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీకృష్ణదేవుని ఔదార్యమునే శంకించి మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం. హరదేవ, ఆగ్రహించకండి. ఇంక మీ హితమే.
ఒగనైనా పగనైనా ప్రహ్లాదాది భక్తులను రావణాది శత్రువులను తనలో ఐక్యం చేసుకున్నట్టే నన్ను కడతేరుస్తారు. గణించవలసిన నీకు ఈ దీన దశ ఏమిటి? ఎవరు? నారదమునీంద్రుల నా జాలికి అతవిని పరిహసిస్తున్నారా స్వామి? పరిహాసం కాదు గంధర్వరాజా, నీవు దీర్ఘాయుష్మంతుడు. నాకు దీర్ఘాయువు. ఇంకా స్తోత్రాలంది. భయము తీరినదిగా ఇప్పుడు చెప్పండి, మీరెవరో, మీ భయకారణమేమిటి? నేను మణిపురమేలే గంధర్వరాజును, గయుడంటారు. గంధర్వరాజులా? మీకు భయకారకులెవరు? ఎవరని చెప్పను, తలచుకుంటేనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. భయము లేదు, చెప్పండి. మహాపచారము జరిగినది. విమానములో ప్రయాణము చేస్తూ పొరపాటున నేను చేసిన నిష్ఠీవనము సూర్య భగవానునికి అర్చమిస్తున్న ఆ దేవదేవుని దోచిటనే పడినది. దేవదేవుడా? ఎవరు? మరెవరో కాదు, నా రాత ఇలా కాలి ఈ దుర్ఘటన సంభవించకపోతే నేను భక్తుడను, వారు వరప్రదాతలు కావలసిన శ్రీకృష్ణ భగవాను. మా అన్నయ్య. అవును తల్లి, వారి ఉగ్రులై నా శిరస్సును ఖండించరని ఘోర ప్రతిజ్ఞ చేసినారు. ఈ సంగతి తెలిసి పరమేష్టి పరమశివులే నాకు శరణమివ్వలేదు. చివరకు నారదుల వారి ఉపదేశంతో మిమ్మల్ని ఆశ్రయించాను, క్షమించండి. శ్రీకృష్ణునితో వైరం స్వప్నములో కలిగిన సహించలేని దుర్యోగమిది. భరించలేకున్నాడు. ఆపద్బాంధవుడు, ప్రాణాతికుడైన మిత్రుడు, నా ఆరాధ్య దైవము అయిన శ్రీకృష్ణునితోనే ఇలా వైరము కల్పితమైనదా? సుభద్ర నాకన్నా మందభాగ్యుడు. నేనిప్పుడు కర్తవ్యత మూఢుణ్ణయ్యాను. చింతండి. భయపడకు గంధర్వ, భయపడకు. ఇదియే నా ప్రతిజ్ఞ. హరిపక్షముంగొని మఘౌద్ధత్యంబునన్ వచ్చినన్ రాణి బంధులు మిత్రులు తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోని కృష్ణుడే పోరు తప్పదనని, కృష్ణుడే పోరు తప్పదనని ముల్లోకముల్ సాక్షిగా ఏ నీ ప్రాణము కాచి తీరెద భయం వింకేల వర్జింపుమా. ఆ గయుడు అల్పుడు. ప్రాణరక్షణ కోసం మీరా మీరా అని పరిభ్రమిస్తూ ఆ ప్రయాసలోనే గతాసుడు కాకున్న చాలు. నీ ప్రతిజ్ఞకు భంగం రాదు, విచారించు. నారాయణ నారాయణ. నారదమునింద్ర సమయానికే వచ్చారు, కూర్చోండి. విజయోస్తు. నారదమునింద్ర, మీరు త్రిలోక సంచారులు, సర్వజ్ఞులు. మాకు అపచారము చేసిన ఆ గయుని సమాచారము కొంచెమైనను మీకు తెలియకపోదు. ఆహా, తెలియటానికి కొంచెమేమిటి, చాలానే తెలుసు. కానీ నాకు అసలే కలహప్రియ బిరుదు. నేనేదో మిత్రులను. ఆహా, అక్రూర మహాశయ, ఇటు మీరు అటు ధర్మరాజు అజాత శత్రువులు. శత్రు శబ్దాన్నైనా సహించరు. నారదా, ముందు ఆ గయుని సమాచారం చెప్పండి. ఏముంది, మీ భీకర ప్రతిజ్ఞ విని ఆ గయుడు బ్రహ్మదేవుని శివదేవుని శరణు కోరాడు. కానీ వారు అతనికి అభయం ఇవ్వలేదు. గోపాలకృష్ణ, నేను చెప్పలేదు, నీకు విరుద్ధంగా ఎవ్వరూ వారికి ఆశ్రయం ఇవ్వరు. అలా అనకండి, అతనికి అభయము లభించినది. ఎక్కడ, ఎవరు వానికి అభయం ఇచ్చినది? ఎవరంటే మీ ప్రియబావగారు అర్జునుడే. మా అర్జునుడేనా? అన్నగారు, అయిన నా ప్రతిజ్ఞ సార్థకమైనట్లే. ఈ పాటికి నిజం తెలిసి గయుని నా వద్దకు పంపుతూ ఉంటాడు. నారాయణ, మీ అన్యోన్యత అటువంటిదే శ్రీకృష్ణ. కాని గయుని రక్షించి తీరుతానని పార్థుడు పంచభూతముల సాక్షిగా ప్రతిజ్ఞ చేసినాడు. ప్రతిజ్ఞ చేసినాడా? అన్నగారు, నాకు అనుమానంగా ఉంది. అసలు ఈ గయునికి అర్జునుని శరణు వేడాలన్న బుద్ధి ఎలా పుట్టింది? మాకు విరోధం కల్పించటానికి ఎవరో అతనికి ఉపాయం చెప్పి ఉంటారు. నారాయణ నారాయణ, పరిస్థితులు విషమించాయి. గోపాలకృష్ణ,
ఆ అర్జునుడు కృతజ్ఞుడు కాకపోతే నీకు విరుద్ధంగా ఆ గయునికి అభయం ఇస్తాడా? ఇంత దుష్టుడని తెలియక నీవు చూపిన అభిమానం పాముకు పాలు పోసి పెంచినట్లే అయినది. బలరామదేవ, శ్రీకృష్ణుల వారు చాలా బాధపడుతున్నట్లున్నది. పోనీ నేను వెళ్ళి ఇక్కడ విచార విషయం అక్కడే చెప్పి. నారదా, ఇటువంటి రాయబారాలకు మీరు నేనునా? ఇప్పుడు మాకు కావలసినది యుద్ధము కాదు, సంధి. నారాయణ. అక్రూరా, మీరు పుణ్యచరిత్రుడు. మీ దర్శనముతోనే శత్రుభావాలు అంతరిస్తాయి. మీరు నా మహిమను, అర్జునుని శౌర్య దీక్షను తెలిసినవారు, దృఢ చిత్తులు, చతుర భాషులు. అర్జునునికి నా హితవును చెప్పి గయుని వెంటబెట్టుకుని రండి. మహాభాగ్యం. ఆహాహా, ఈ ఆలోచన దివ్యంగా ఉంది. ఆహా. అన్నయ్య, మీ గుంజాటను నాకు అర్థం కావడం లేదు. మనం గయుని విడిచిపెట్టలేం, శ్రీకృష్ణుని మీద గల భక్తి వినయాలను విడిచిపెట్టలేం. ఇక మన కర్తవ్యం ఈ యుగంలో తేలదు. మహానుభావులారా, మీరు దయామూర్తులు. మీకు ఇలా ధర్మ సంకటం తెచ్చిపెట్టాను. క్షమించి నన్ను రక్షించడమే తమ కర్తవ్యం అనుకుని నన్ను బ్రతికించండి. గంధర్వ, మేము జీవించి ఉండగా నీకు భయం లేదు. కానీ మమ్మల్ని కాస్త శాంతంగా ఆలోచించుకొని. మహారాజా, శ్రీకృష్ణుల సన్నిధి నుంచి అక్రూరులు వారు ఏం చేశారు? సహదేవులు వారికి స్వాగతం ఇచ్చి తీసుకువస్తున్నారు. ఇంకే ఎవరి వల్ల ఈ సంగతి శ్రీకృష్ణునికి తెలిసినట్టే ఉంది. లేకపోతే ఇంత హఠాత్తుగా అక్రూరులంతటి వారిని పంపిస్తారా? జాగ్రత్తగా మాట్లాడండి. గంధర్వరాజా, మీరు లోపలికి దయచేయండి. వందనం అక్రూర మహాశయ. సన్మంగళాని భవన్. దయచేయండి. ద్వారకలో మా గురుజనమునకెల్లా కుశలమా? ఆహా, కుశలమే. ఇచ్చట మీ ఎల్లరకు కుశలమే కదా? కుశలమే. అక్రూర మహాశయ, మీరు మా శ్రేయోభిలాషులు, శ్రీకృష్ణునకు పరమ ఆప్తులు. మీ దర్శనముతో శ్రీకృష్ణుడే వచ్చినంత ఆనందముగా ఉన్నది. నాకు తెలియదా ధర్మరాజా, మీ మనస్సు అటువంటిది. మీరు శ్రీకృష్ణునికి బంధువులే కాదు, పరమ భక్తులు. మరి శ్రీకృష్ణుని మాటగానే నా సందేశం ఆలకించాలి. సందేశము కాదు, ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. మరేం లేదు ధర్మరాజా, గయుడనే గంధర్వరాజుకు మన అర్జునుడు అభయమిచ్చినాడట. అవును మహాత్మా. శరణాగతులు, కన్యలు, బాలకులు ఆపదలో ఉన్నప్పుడు అభయమిచ్చి రక్షించడమే క్షత్రియ ధర్మం కదా. అవుననుకో, కానీ ఆ గయుడు శ్రీకృష్ణునికే ఘోరాపచారం చేసి అతని ఆగ్రహానికి పాత్రుడైనాడు. తెలుసునా? ఆ విషయం అభయమిచ్చిన తరువాత తెలిసినది. అందుకే విచారిస్తున్నాను. తెలియక ఇచ్చిన మాటకు విచారం ఎందుకు? ఇటు బంధు గౌరవము, అటు ధర్మాచరణము తెలిసిన శ్రీకృష్ణుని ఆజ్ఞనే పాలించండి. అయినా శ్రీకృష్ణుని మాట ఏమని? తెలియక అభయహస్తం ఇచ్చినారు గనుక ఇప్పుడు తెలిసి గయుని తనకు ఒప్పగించమని. అక్రూర మహాశయ, శ్రీకృష్ణుడు నాకు బోధించవలసిన ధర్మమా ఇది? అర్జునుడు అభయమిచ్చిన శరణార్థిని రక్షించలేకపోయినాడంటే ఆ అపకీర్తి తనది కాదనుకున్నాడు. ఇదేనా బంధు గౌరవం? అర్జున, నీ వాగ్ధోరణి చూస్తే ప్రతిజ్ఞలు ప్రతాపాలతో తేలవలసినవే అని చెప్పక చెప్తున్నట్టున్నది. కాని దాని వలన చెరుపు నీ ఊహించడం లేదు. నీ పట్టు వదలకపోతే ఎవరితో వైరమనుకున్నావు? నీవు గురుద్రోహివి, మిత్రద్రోహివి అనిపించుకుంటావు, లోకనింద పాలవుతావు. నీ క్షేమం కోరి చెబుతున్నాను, ఆలోచించుకో. నీవు శ్రీకృష్ణుని ధిక్కరించటం తగదు. ఆ మహామహుడు మీకు చేసిన ఉపకారాలు మీరింతలో మరచిపోతగినవి కావు. అక్రూర మహాశయ, ఎంత మాటన్నారు! శ్రీకృష్ణుడు మాకు చేసిన ఉపకారములను ఈ జన్మలో మరువగలమా? అతడే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, చుట్టమునువై సర్వవేళలా మమ్ము కాపాడుతున్నాడు.
నేడు ప్రపంచమంతా పాండవుల ప్రతాపానికి దాసోహమైనదంటే అది శ్రీకృష్ణుని చలవ. అంతటి పరమ ఆప్తునితో విరోధము కొని తెచ్చుకునే బుద్ధిహీనులమా? విధి త్రోసుకుని వచ్చింది. క్షాత్ర ధర్మమును కాపాడవలసిన వారమై ఈ ఆపదలో చిక్కుకున్నాం. ధర్మరాజా, మీ అనుతాప ప్రదర్శనము రాజనీతి గాని లోకనీతి కాదు. వ్యర్థాలాపాలెందుకు? శ్రీకృష్ణుడికి మీ ప్రత్యుత్తరం ఏమిటి? సూటిగా చెప్పండి. అక్రూర మహాశయ, కార్యసాధకులు, మీరు కఠినముగా మాట్లాడకండి. శ్రీకృష్ణునికి కూడా మృదువచనములతో మా విన్నపము తెలియచేయండి. తెలియక చేసిన గయుని అపరాధమును క్షమించి ఈ గండమును తప్పించమని అంజలి ఘటించి వేడుతున్నామని చెప్పండి. శ్రీకృష్ణుడు అలా కనికరిస్తే లోకం తననే ప్రశంసిస్తుంది. కావాలంటే గైని తన పాదముల మీద పడవేసి క్షమాపణ కోరిస్తాం. మహాత్ములారా, ఇందు బలవంతం అక్కర్లేదు. నేను శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడను. ప్రారబ్ధవశాన తెలియక చేసిన పొరపాటు. ప్రాణదానం చేస్తానంటే చాలు, నేనే వెళ్ళి పాదాక్రాంతుడనై ఒక్క క్షమాపణ కాదు 1000 క్షమాపణలు కోరుకుంటాను. ధర్మరాజా, ఏమిటి నాటకం? తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు పొరపాట్లే, ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞలే. మీకొక్క పరమార్థం చెబుతున్నాను. మహాపురుషుల ప్రతిజ్ఞలు బ్రహ్మదేవుని వచనము వలె, శ్రీరాముని బాణము వలె అమోఘవులు. తప్పవు, ఎవ్వరూ తప్పించలేరు. శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ కూడా అంతే. మహాత్మా, మరి మా అర్జునుని ప్రతిజ్ఞ కూడా అటువంటిదే కదా? అంత మాట మేమనం. మేము గయుని ప్రాణములు రక్షిస్తామని అభయమిచ్చినాం. అది చెల్లించుకొనక తప్పదని విన్నవిస్తున్నాం. ధర్మరాజా, ఈ వాక్చాతుర్యాలెందుకు? ఎంత చెప్పినా మీ పట్టు విడవకున్నారు. మీకు మీ ప్రతిజ్ఞ ఎంతో, శ్రీకృష్ణునికి అతని ప్రతిజ్ఞ అంతే. ఇక యుద్ధం తప్పదన్నమాట. కానీ శ్రీకృష్ణుని ఉపకారాలు మర్చిపోయినట్టే అతని శక్తి సంపదను కూడా మర్చిపోయినట్టున్నారు. దేవదానవులనే శాసించు శ్రీకృష్ణ ప్రతాపము జగత్ప్రసిద్ధి. అక్రూరా, జగత్ప్రసిద్ధమైన పరాక్రమము నాకు కలదని గ్రహించి ఆ శ్రీకృష్ణుడే నాకు ఈ గదను బహూకరించినాడు. అవును, కాలమహిమ. శ్రీకృష్ణుని దయాదత్తమైన బలగర్వంతో ఆ శ్రీకృష్ణునే ధిక్కరిస్తున్నారు. అర్జున, నీవు చెప్పేది ఇంతేగా? మహాత్మా, మీరు మా శ్రేయోభిలాషులు. మీకు వేరుగా చెప్పవలెను. నా గౌరవము, నా జీవితము శ్రీకృష్ణుని దయాధీనమని, ఇప్పటికీ ఆయన వాత్సల్యానికి పాత్రుడనేనని చెప్పండి. ధర్మరాజా, ఇక నాకు సెలవు. సుభద్ర, ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని జన్మలు తరించాయో, మా స్నేహయాత్రలో శ్రీకృష్ణుడు నన్ను వదలక అనుక్షణం నాతోనే. శక్తి అతనిది, జయము నాది. ఆర్జన అతనిది, అనుభవము నాది. సకల నిర్వాహకుడు అతడు, సర్వకీర్తి నాది. సూత్రధారి అతడు, చరిత్ర నాది. ఇలా నడిపిస్తూ తన అవ్యాజకరుణ సదా నాపై కురిపించు ఆ మహాత్ముని ధిక్కరించి అతనికి కృతజ్ఞుడననిపించుకునే దుర్యోగం నేటికిలా సంప్రాప్తమైనది. ప్రాణేశ్వర, మీరిలా విచారించకండి. మీరు ధర్మ విరుద్ధంగా ఏమీ చేయలేదు. నేను వెంటనే ద్వారకకు వెళ్ళి మా చిన్నన్నయ్యతో చెప్పి ఎలాగైనా శాంతింపచేస్తానుగా. సుభద్ర, అటు భావ హృదయాన్ని, ఇటు నా హృదయాన్ని పూర్తిగా ఎరుగున్న దానివి. నీవు వెళ్ళి చెబితే మీ అన్నయ్య నా బాధను గ్రహించి క్షమిస్తాడని అనుకుంటాను. అదొక్కటి నా ధైర్యం. వెళ్ళి. శ్రీకృష్ణ, ఒక్కటి మాత్రం నిజం. పాండవులకు మీ ఎందుగల వినయ విధేయతలు, భక్తి గౌరవాలు నేటికీ తగ్గలేదు. ఆ వినయ విధేయతలతోనే గయుని నాకు ఒప్పగించునని శఠించాడా?
ఏ బలం చూచుకొని అర్జునుడు నాతో వైరం సాధించటానికి సిద్ధపడ్డాడు తెలియటం లేదు. తెలియడానికి ఏమున్నది? ఖాండవ దహనం చేయించి నీతో పాటే అర్జునునికి దివ్యాస్త్రములు ఇప్పించావుగా. ఆ బలంతో శివమెత్తి భిన్న పెద్ద తారతమ్యం లేకుండా నిన్ను కూడా ధిక్కరిస్తున్నాడు. అన్నయ్య, గయుడు చేసిన అపచారం కంటే నా అర్జునుడు నన్ను ధిక్కరించాడే అన్న విచారం నా హృదయాన్ని దహించి వేస్తోంది. శ్రీకృష్ణ, ఇలా జరగవలసి వచ్చినందుకు అర్జునుడు కూడా ఎంతో చింతిస్తున్నాడు. అటు గయునికిచ్చిన మాట తప్పలేక, ఇటు మీ అంతటి పూజనీయుల ఆజ్ఞను శిరసావహించలేక కుమిలిపోతున్నాడు. అక్రూరా, మీరు పెద్దలు, అటుక్షేమం ఇటుక్షేమం చూడాలని శ్రమ పడుతున్నారు. కానీ వాడు కపటి. గోపాలకృష్ణ ఆనాడు కుహనాయతిగా వచ్చి నన్ను మోసం చేశాడు. వానిని వెనుక వేసుకుని వచ్చినందుకు ఈనాడు నిన్ను మోసం చేస్తున్నాడు. అన్నగారు, ఈ నిష్ఠూరాలు ఇప్పుడు ఎందుకు? అర్జునుడు నాతో యుద్ధమునే కాంక్షిస్తున్నాడు. అలాగే కానివ్వండి, ఇక ఏ ఆలోచనలు అనవసరం. విచారించకు సుభద్ర, మనమంతా వెళ్ళి ప్రార్థిస్తే మీ అన్నయ్య శాంతించకపోతారా? ఏమో వదినా, నేను ఆ ధైర్యంతోనే వచ్చాను. కానీ ఇప్పుడు అన్నయ్యను పలకరించడానికే భయంగా ఉంది. నిజమే, అర్జునుడే తన శత్రువుకు అభయం ఇచ్చాడని తెలిసినప్పటి నుంచి వారు కోపావేశంలో ఉన్నారు. మన లోకంలోనే లేరు. ఏం మాట్లాడించడానికి నాకు భయంగానే ఉంది. వదినా, సుభద్ర, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఇక్కడందరూ గోరంతల్ని కొండంతలుగా చేస్తున్నారు. కోపాలేమిటి, తాపాలేమిటి? చెప్పవలసిన వాళ్ళు చెప్పవలసిన రీతిగా చెప్తే వినకేం చేస్తారు? నీకెందుకు? రాపోదా. గోపాలకృష్ణ, ఆ ధర్మరాజు సాధు పలవ. మనం అక్రూరునంతటి ధర్మవేత్తను పంపితే తిరస్కరించి ఇప్పుడు మన సుభద్రనే మనతో రాయబారానికి పంపాడు. చూశావా? ఇంకా రాయబారాలేమిటి, మన సుభద్ర ఏమిటి అన్నగారు? నేనెవరిని చూడనక్కర్లేదు. యుద్ధయాత్ర కానివ్వండి. ఆ గోపాలకృష్ణ, సత్యభామాదేవి గారు ఆరంటే సుభద్రమ్మ గారు దయచేస్తున్నారు. సుభద్ర ఏమో అనుకున్నాను. గోపాలకృష్ణ, సత్యభామను నీ మీద ప్రయోగిస్తుంది. జాగ్రత్త. ఏమండి ఏమండి, ఇంత విలయం వచ్చినా ఏం పట్టించుకోకుండా వెళ్తారే? హతోస్మి, నా మీద నిన్ను ప్రయోగించారు. ఏమయ్యా గోపాలకృష్ణ, మన అర్జునుడితో యుద్ధం చేస్తారా? మనం పెంచిన చెట్టుని మనమే కొట్టేసుకుంటామా? ఇది ధర్మమేనా? వదిన గారు, ఈ విషయంలో మాత్రం మీరు దయచేసి జోక్యం కల్పించుకోకండి. క్షమించండి. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, ఎవ్వరు వచ్చినా మీరు పలకడం లేదని నేనే వచ్చాను. సాత్రాజితీదేవి, మీరు అభిమానవతులు. నన్నిప్పుడు అనవసరంగా మాట్లాడించకండి. ఏమండి, మీ కోపాలు నటనలు నా దగ్గరన. నేను మీ సత్యనండి. నన్ను సంతోష పెట్టడానికైనా నా మాట వింటారు కదూ? తప్పదు. సత్యభామ, నీ వగలు చాలించు. ఇది అలక గృహం కాదు, ప్రణయ కోపం కాదు, కొలువు కూటం రణరంగం. మర్యాదగా వెళ్ళు. మీ ప్రేమలన్నీ నిజమనుకొని నా మాట అయినా వింటారు కదా అని వస్తే నలుగురిలో నన్ను ఇలా చురుకని చేస్తారా? సరేలేండి, పంతాలు పౌరుషాలు వచ్చేటప్పటికి పురుషులు పురుషులే అనిపించారు. ఏమైనా చేసుకోండి, నాకెందుకు గొడవ? నాదా, రుక్మిణి, ఏమిటి విప్లవం? అందరూ నాకు బుద్ధి చెప్పవచ్చేవారేనా? మీరింత విసిగిపోతున్నారుంటే నాకు తెలుసు.
ఇలా జరగవలసి వచ్చినందుకు మీ హృదయం ఇప్పుడు ఎంతో బాధపడిపోతుంది. ఇంత తెలిసి కూడా నా ప్రతిజ్ఞ చెల్లించుకోవాలని నేనెందుకింత దృఢ నిశ్చయానికి వచ్చాను అది తెలుసుకునే అవసరం మాత్రం ఎవరికీ కలుగలేదు. కాదండి, పాపం సుభద్ర చాలా దిగులు పడిపోయింది. వచ్చినప్పటి నుంచి భోజనమైనా చెయ్యలేదు. అవును, తగుదునంటూ రాయబారానికి వచ్చిందిగా. తన భర్తకు లొంగిరానిదే నా ఇంట్లో భోజనం ఎలా చేస్తుంది? అంత శత్రువునైపోయాను. అంత మాట ఎందుకు అన్నయ్య? నన్ను క్షమించు. నేను రాయబారానికి రాలేదు. నీ దగ్గర చెనువు చేత నమ్మర ఆలెక్కిస్తావని, ఈ విలయం తప్పించమని యాచించడానికి వచ్చాను. నన్ను యాచిస్తావా? అమరేంద్రుడైనా ఎదిరించినంతటి ప్రతాపవంతుడు అర్జునుని ఇల్లాలివి. ముందు నీ చెల్లని కదా అన్నయ్య. నన్ను ఇంత నిష్ఠూరంగా చూడడానికి నా నేరమేమిటన్నయ్య? నీకు నీ చెల్లెలే సర్వస్వమన్నంతా గారాభంగం పెంచావు. నా శుభం కోరే ఈ వివాహం చేశావు. సంతోషంగా ఆశీర్వదించి పంపించావు. ఎంతో కాలం కాలేదు, ఇంతలోనే నీ ఆగ్రహానికి గురి కావడానికి మేమేం పాపం చేసుకున్నాము? సుభద్ర, ఈ విచారణతో ఇప్పుడు ప్రయోజనం లేదు. ఇంత కావలసిన నా ప్రతిష్ట కంటే ఎవరో ఒక అనామకునికిచ్చిన మాట నీ భర్తకు ముఖ్యమైంది. అది ఒప్పుకోకపోవటం నా తప్పు. అర్జునునంతటి వానికి పరమ బాంధవుడనై పుట్టడమే తప్పు. అన్నగారి మాట కాదని నిన్నతనికిచ్చి పెళ్లి చేసి నిందలు భరించటమూ తప్పే. సుభద్ర, నీవు నాకు నీతులు చెప్పొచ్చావా? ఆదరించి అభిమానించిన నీ అన్న నేడు నీకు కనిపించటం లేదు. అన్నయ్య, ఈ మాటలు నేను భరించలేను అన్నయ్య, భరించలేను. ఇంతకంటే ఆ గైనికి బదులు నీ చక్రధారులకు నన్నే బలి చేయరాదా? నీవు నన్నిలా నిరాదరిస్తావని అనుకోలేదు. నా మీద నీకున్న ప్రేమంతా ఏమైపోయింది? నీవు తలచుకుంటే ఆ గైని కాచి ఈ గండము నుంచి నా పతిని తప్పించలేవా? సుభద్ర, నీ కన్నీటితో నా మనస్సు కరిగించాలనుకుంటున్నావేమో. అసంభవం. అన్నకు భర్తకు దాపురించిన వైరం సహించలేని దానివైతే వెంటనే వెళ్ళి నీ భర్తకు నీవు బుద్ధి చెప్పుకో. చెల్లెలివని కనికరించి అవకాశం నీకిస్తున్నాను. ఆ గైని నాకు అప్పగించమను. అన్నయ్య, నీ సహోదరినే శరణార్థిని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి కళంకము తెమ్మని నా భర్తతో చెప్పమంటావా? అది నాకు కాదు, నీకే అపకీర్తి. సుభద్ర, ఇంకా నీవు నా సహోదరివేమిటి? పార్థుని అర్థాంగివి. సగం గర్వం నీకు వచ్చింది. తారతమ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. శతానేక బలగర్వ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపుమాపి దేవదానవ భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు? తానెంత, తన ప్రతాపమెంత? కొండతో పొట్టేలు ఢీకొన్నట్లు, సింహరాజమును కుందేలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో, అహంకార మదంతో, ఒళ్ళు తెలియని శివంతో పరవళ్లు తొక్కుతున్నాడు. యుద్ధానికి దిగితే వీరుడు కాదు, వీరుడు అనిపించుకుంటాడు. అన్నయ్య, నీ ఆవేశముతో మర్చిపోతున్నావు. సాటి మహావీరుని చులకన చేసి మాట్లాడుతున్నావు. నా భర్త నీ అంతటి పరాక్రమవంతుడు, శక్తి సంపన్నుడు, ధర్మవృతుడిని నీవే గుర్తించకపోతే వారికి నన్నిచ్చి వివాహమే చేసేవాడివి కాదు. ఒక్కప్పుడు నీవు చెప్పిన మాటలే నీకు సాటి అయినా పోటీ అయినా నా భర్తే. యుద్ధము వస్తే వారు నీకేమాత్రమూ తీసిపోరు. జయాపజయాలు కూడా నీవు నేను కాదు నిర్ణయించేది. వందనం. సుభద్ర. సుభద్ర, వీరపతివ్రత అర్జునుడు ప్రతాపవంతుడు. రణభేరి మ్రోగించిపోయింది. నాథ, యుద్ధం తప్పదా? రుక్మిణి, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. భయపడకు. ఆహాహాహాహాహా. రారాజు దుర్యోధనుల వారిని, మహావీర రాధేయుల వారిని ఇలా సేవించే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందని అనుకోనలేదు. కలిగింది. ధర్మరాజుల వారు సోదర సహితంగా ఇప్పుడే దర్శనమిస్తారు. ఈలోగా పదార్థ పలాహారములు కానిస్తూ ఉండమని చెప్పారు. చెప్పాను. వస్తాను. కర్ణ, ఈ స్వాగతం చూస్తే మన పాచిక పారెట్టు లేదు. మనల్ని సందేహించటమేగా వారి నైజం. మన పథకాన్ని ఏమైనా పసిపట్టారేమో. తీరా మన సహాయమే వద్దంటే వెంటనే వెళ్ళి కృష్ణునికి సహాయం చేద్దాం. మన పథకమైనా ఏమిటి, అర్జునునికి తోడ్పడి అతని చేత కృష్ణుని సమయింపచేస్తే తరువాత నిస్సహాయులైన పాండవులను మనం త్రుటిలో నాశనం చేయవచ్చు. అవునులే, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకొనకపోతే కృష్ణునికి తోడై
అతని చేత అర్జునుని సమాయింపజేస్తే ఒంటరిగాడైన కృష్ణుని మనం త్రుటిలో నాశనం చేయొచ్చు. అంతేగా మార్పు బాగుంది. వాళ్ళు వస్తున్నట్లున్నారు, జాగ్రత్త. ధర్మనందన వందనం. ధర్మరాజా వందనం. సోదరా దుర్యోధన, నీ రాక మాకు పరమానందముగానున్నది. కర్ణ, సౌఖ్యమా? పలహారము చేసినట్టు లేదు. మా స్వాగతము రుచించలేదా సోదరా? ఫలహారమునకేమి సోదరా, మీకు వచ్చిన ఆపద మాకు వచ్చినట్లే అయింది. కృష్ణార్జునులకు యుద్ధము వచ్చినదని విని మీకు సహాయము చేయుటకై వచ్చినాం. సంతోషము సోదరా, సంతోషం. నీవే కాక నీ మిత్రుడు కర్ణుడు కూడా వచ్చినాడు. ధర్మరాజా, దుర్యోధనుని మిత్రుడననే కాదు, ఎందుకో నాలో ఒక గుబులు పుట్టినది. నేను సోదర ధర్మంగానే వచ్చాను. అంతే కర్ణ, అవసరాన్ని బట్టి సోదరభావం పుట్టుకొస్తుంది. అందరికీ పితామహుడు ఒక్కడేగా. ఇంతకు ఎవరర్థించారని మీరు సహాయం వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏమి దుర్యోధన, నీవు కర్ణుడు మాకు సహాయం వచ్చేపాటివారా? మీరు మాకు చేసిన యజ్ఞులు అప్పుడే మర్చిపోయామనుకున్నారా? భీమసేన, ఏమి మాటలు? ధర్మరాజా, మన భీమార్జునులు ప్రతాపవంతులే కాని లౌక్యం తెలియదు. మనలో మనం కలహించిన పరులు మన పైకి వచ్చినప్పుడు మనం ఒకటి కావాలి. అయినా ఆ కృష్ణుని అహంకారం ఏమిటి? ఈ యుద్ధం అంటే నీటి పావులను చంపడం, గోడ్లను తోలడం అనుకున్నాడేమో. కర్ణ, ఇంకా వదిలితే నీ నాలుకను వేయి చీలికలు చెలుస్తాను. కృష్ణనింద నేను సహించలేదు. విధి లేక మాకు వైరము కలిగిన కలుగుగాక. మీ సహాయం మాకు అవసరం లేదు. ధర్మరాజా, అందరూ ఇంత విదిలించి కొడుతుంటే మేమెందుకు? రాకన్నా, కావలసిన వారికే సహాయం చేద్దాం.